guys, this is Anna and welcome to my channel Nandana's Nest. This video is also a random day in my life. ఇప్పుడు నైట్ అయిందనమాట అండ్ ఇప్పుడు నేను పడుకోబోతున్నాను. ఒక హాఫ్ అన్ అవర్లో పడుకునేస్తాను ఎందుకంటే ఇప్పుడు టైం 12:30 అయింది. నా మాచా కార్నర్ సెట్ చేయబోతున్నాను అనమాట. మాచా కాఫీ బోత్ అని చెప్పాలి. సో యాక్చువల్లీ ఐ వాంటెడ్ టు సెట్ అప్ దిస్ మాచా కార్నర్ ఫ్రమ్ సో లాంగ్ గైస్. సో ఫైనలీ ఇప్పుడు చేస్తున్నాను అనమాట. ఇది నాట్ ఓన్లీ మాచా కార్నర్, కాఫీ అండ్ మాచా బోత్ అనమాట. కాఫీ మాచా కార్నర్. వీడియో మ్యూట్ చేసేసి వాయిస్ ఓవర్ ఇద్దామని చెప్పేసి డిసైడ్ అయిపోయాను. బికాజ్ ఈ మాచా కార్నర్ సెటప్ చేయడానికి నాకు 20 minutes పట్టింది. అండ్ ఆ 20 minutes నేను మాట్లాడుతూనే ఉన్నాను అనమాట. లైక్ నా దగ్గర ఉన్న ప్రతిదీ చూపిస్తూ మాట్లాడుతూ ఐ ఫెల్ట్ కొంచెం లాగ్ అయింది అనిపించింది వీడియో. అండ్ ఆల్సో 20 minutes ఒక్కటే అంటే బోరింగ్గా కూడా అనిపిస్తుంది అని చెప్పేసి ఇంకా నేను మ్యూట్ చేసేసాను. మ్యూట్ చేసేసి కొంచెం స్పీడ్లో పెట్టేశాను అనమాట వీడియోని. అండ్ యా మై ఫేవరెట్ పార్ట్ గైస్, అసలు ఈ కార్నర్ సెట్ చేస్తుంటే నాకు ఎంత హ్యాపీగా అనిపించిందో. సో చాలా డేస్ నుంచి లిటరల్లీ ఒక 1 year నుంచి అనుకుంటున్నాను ఒక మాచా కార్నర్ లాగా సెట్ చేసుకుందాము ఆర్ కాఫీ కార్నర్ లాగా అని చెప్పేసి. యూనో నేను కాఫీ మాచా రెండు తాగుతాను అనమాట, నాకు రెండు ఇష్టమే. సో అలా నేను మాచా కాఫీ కార్నర్ సెట్ చేసుకున్నాను. ఫైనల్ అవుట్పుట్ చాలా ప్రెట్టిగా టర్న్ అవుట్ అయింది. క్రెడిట్ అంతా ఆ బ్యాంబూ ర్యాక్ ఇచ్చేసేయాలి. సో దానివల్ల ఇంత బాగుంటుంది ఇది. ఫస్ట్ నేను ఒక చిన్న షెల్ఫ్ లో పెట్టడానికి ట్రై చేశాను, అంత లుక్ రాలేదు, కానీ దీంట్లో చాలా బాగుంది. చాలా నచ్చేసింది, ఎంత ప్రెటీ ఉందో. మై గాడ్, లుక్ హౌ ప్రెటీ ఇట్ ఈస్. లెట్స్ డూ మై స్కిన్ కేర్. ఐ హ్యాడ్ అ రియలీ లాంగ్ షవర్ గైస్. I think 1 or 20 minutes నేను షవర్లో స్పెండ్ చేశాను. ఇట్ వాస్ సో సాటిస్ఫైయింగ్, ఇట్ వాస్ సో రిఫ్రెషింగ్. సో ఇట్స్ టైమ్ టు డూ మై స్కిన్ కేర్. ఫస్ట్ ఐమ్ స్టార్టింగ్ విత్ ద సింపుల్ సూతింగ్ ఫేషియల్ టోనర్. ఇది నేను చాలా తక్కువ యూస్ చేస్తున్నాను. ఎన్ని మంత్స్ అయిందో, ఐ థింక్ ఆల్మోస్ట్ మోర్ దెన్ 6 months అయింది తీసుకొని, బట్ స్టిల్ ఇంతనే అయిపోయింది. సో స్నానం చేసినప్పుడే ఫేస్ కూడా క్లెన్స్ చేసేసుకున్నాను. సో ఐవ్ యూస్డ్ సెటాఫిల్ జెంటిల్ స్కిన్ క్లెన్జర్. ఇక్కడ నేను ఇమేజ్ యాడ్ చేస్తాను ఆర్ వీడియో ఏమైనా యాడ్ చేస్తాను. అయితే హెయిర్ స్మెల్ ఎంత బాగుందంటే నేను ఈరోజు డవ్ హెయిర్ మాస్క్ యూస్ చేశాను. 10-in-1 చాలా బాగుంది స్మెల్, అయితే చాలా రిఫ్రెషింగ్ అనిపిస్తుంది. క్లెన్జర్ అండ్ టోనర్ అయిపోయింది కదా, ఇప్పుడు మాయిశ్చరైజర్ అనమాట. మ్యూజిన్ కాస్ఆరిక్స్ అడ్వాన్స్డ్ స్నైల్ 92 all-in-1 క్రీమ్. ఇది చాలా బాగుంటుంది గైస్, కొంచెం తిక్కగా అనిపిస్తుంది. సమ్మర్లో అయితే ఇట్స్ బిట్ ఆయిలీ అనిపిస్తుంది నాకు, కానీ వింటర్కి ఇది పర్ఫెక్ట్ గైస్. దిస్ ఈజ్ ద బెస్ట్ పార్ట్. సో ఇదైతే నేను ఆల్మోస్ట్ ఒక 2 years నుంచి యూస్ చేస్తున్నాను సేమ్ మాయిశ్చరైజర్. అంటే కంటిన్యూస్గా కాదు, లైక్ ఇంకొకటి బ్యాకప్ ఉంటుంది. సో ఎట్ దిస్ మూమెంట్ లైక్ నేను మార్నింగ్ టైంలో అనువాది యూస్ చేస్తున్నాను, నైట్ ఇది యూస్ చేస్తాను, అండ్ మార్నింగ్ వచ్చేసి ఆ అనువాది మాయిశ్చరైజింగ్ మిల్క్ అని చెప్పేసి యూస్ చేస్తున్నాను. ఎంత బాగుంటుందో, చాలా లైట్ వెయిట్ గైస్. ఆల్మోస్ట్ అయిపోయినట్టే. నౌ ఐమ్ గోయింగ్ విత్ ద లిప్ బామ్. దిస్ ఈజ్ ఫ్రమ్ వాస్లిన్ లిప్ థెరపీ ఇన్ ద షేడ్ రోజీ టింటెడ్. అంటే షేడ్ ఇన్ ద సెన్స్ కలర్ ఏం రాదు, బట్ ఫ్లేవర్ అనమాట. ఇట్స్ నైస్. అండ్ నెక్స్ట్ గువాషా అనమాట. ఓన్లీ ఇది నైట్ టైం చేస్తున్నాను, అది కూడా ఎవ్రీడే ఏం కాదు, మేబీ వీక్లీ ఒక 2 times అయినా చేస్తున్నాను. ఫస్ట్ మనం నెక్ దగ్గర నుంచి స్టార్ట్ చేయాలి ఇలా. అండ్ ఇక్కడ ఇంకేవో ఉంటాయన్నమాట, అంటే నాకు గుర్తులేవు. నేను యూట్యూబ్ వీడియోస్ పెట్టుకొని చేస్తుంటాను. అండ్ ఎవ్రీడే కూడా చేయను, చెప్పాను కదా వీక్లీ 2 days అలా చేస్తాను. అండ్ చేసినప్పుడు కూడా సేమ్ రొటీన్ అయితే నేను ఫాలో అవ్వట్లేదు. అండ్ ఐ మీన్ లైక్ ఇన్స్టాలో కానీ యూట్యూబ్లో కానీ లైక్ సెట్ చేసేసి ర్యాండమ్గా ఏదో ఒక వీడియో కనిపించిన వీడియో ఓపెన్ చేసి చేసేస్తాను. రిలాక్సింగ్ అనిపిస్తుంది గైస్, లైక్ ఫేస్కి ఒక మంచి మసాజ్ అయినట్టు అనిపిస్తుంది. ఇట్స్ టైమ్ ఫర్ మై బాడీ. సో లేట్లీ ఐవ్ బీన్ యూజింగ్ దిస్ ప్లమ్ బాడీ లవింగ్ వెనిలా క్యారమెల్ బాడీ లోషన్ విత్ కోకో బటర్. సో ఇది చాలా బాగుంది. ఇది యాక్చువల్లీ నాకు ఒక PR గిఫ్ట్ లాగా వచ్చిందనమాట. ఇది అండ్ కొంచెం వాస్లిన్ది కోకో బటర్ అని చెప్పేసి ఒకటి ఉంటుంది. మోస్ట్లీ నేను అది కూడా యూస్ చేస్తాను, అది ఎంటీ అయిపోయింది అనుకుంటా బాటిల్, అందుకని చెప్పేసి నేను ఇది యూస్ చేస్తున్నాను. నేను బెడ్ మీద కూర్చొని స్కిన్ కేర్ చేసుకున్నా గైస్. అండ్ ఒక క్యాండిల్ కూడా పెట్టుకున్నాను, ఒక 2-3 candles అలా పెట్టుకుంటా గైస్. నాకు చాలా ఇష్టం క్యాండిల్స్ అలాగా. అండ్ కొంచెం డిమ్ చేసుకునేసి ఇలా లైట్స్ కానీ లేదంటే ఫెయిరీ లైట్స్ కానీ ఆన్ చేసేసి చేసుకుంటా. దట్స్ అబౌట్ మై స్కిన్ కేర్. నౌ లెట్స్ గో అండ్ మేక్ మాచా.
సో దిస్ ఈస్ ద సీ సాల్ట్ మాచా గైస్. నేను ఎవాపరేటెడ్ మిల్క్ యూస్ చేశాను. ఎంత బాగా వచ్చిందో, చాలా థిక్ అండ్ చాలా క్రీమీగా బాగుంది. మాచా తాగేసి అండ్ ఐ హ్యావ్ సమ్ ఎడిటింగ్ వర్క్, నేను అది ఫినిష్ చేసేసి పడుకునేస్తాను. ఐఎమ్ సో సారీ గాయస్, ఎందుకంటే ఈ వీడియో నేను సేమ్ డేలో షూట్ చేయలేదు. మీరు స్టార్టింగ్ చూసిన క్లిప్ ఉంది కదా, నా మాచా కార్నర్ సెట్ చేసుకోవడం, అది లిటరలీ 2 months ఎగోదనమాట. సో మీరు చూస్తే దానిలో నేను హెయిర్ కట్ ఇంకా చేయించుకోలేదు అప్పటికి. బట్ నేను సేమ్ నైట్ సెట్ వేసుకొని ఉన్నాను. సో దానివల్ల నేను కొంచెం కన్ఫ్యూజ్ అయ్యి ఎడిట్ అయితే ఫినిష్ చేసేసాను. అండ్ తర్వాత రియలైజ్ అయ్యాను దట్ నేను ఏదో ఎడిట్ చేశానని చెప్పేసి. బట్ ఐ వాజ్ లైక్ ఓకే. అండ్ ఆ మాచా కార్నర్ ఏదైతే సెట్ చేశాను అది నేను వీడియో షూట్ చేశాను, కానీ నేను ఎడిట్ చేసి పోస్ట్ చేయడం మర్చిపోయాను. యాక్చువల్లీ నేను వీడియో షూట్ చేసినప్పుడు మాచా కార్నర్ సెటప్ అంతా ఒక పర్టికులర్ వీడియో లాగా సెపరేట్గా చేద్దామని చెప్పేసి అనుకున్నాను. బట్ ఎడిట్ చేసినప్పుడు ఐ డోంట్ ఫీల్ లైక్ పోస్టింగ్ ఒక సెపరేట్ వీడియో నాకు వద్దు అనిపించింది. సో ఇంకా ఇందులోనే యాడ్ చేసేసాను అనమాట. సో ఇది వచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్ నేను స్కిన్ కేర్ చేసుకునేసి పడుకునేసాను కదా. సో ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట. ఇంకా మార్నింగ్ లేవగానే చాలా టైం అనిపించింది, కొంచెం ఎర్లీగా లేచాను. అండ్ క్లైమేట్ కూడా చాలా బాగుంది అనమాట, మంచిగా సన్నీగా ఉంది, అలా అని వేడిగా లేదు. ఇంకా ఇంట్లో ఉన్న ప్లాంట్స్ అన్ని రీపాటింగ్ చేద్దామని చెప్పేసి అనుకుంటున్నాను. బికాజ్ రూట్స్ అన్ని బయటకు వచ్చేసింది. నాకు అనిపించింది దట్ రూట్స్ పెరిగిపోతున్నాయేమో, దానికి మట్టి సరిపోవట్లేదేమో అని చెప్పేసి ఓకే అని చెప్పేసి బయట తీసి చూస్తే లిటరల్లీ రూట్స్ అంతా ఉంది, మట్టే లేదు దాంట్లో. సో ఇంకా అన్ని కొంచెం రిపోర్టింగ్ చేసేసాను. ఇంకా ఎండిపోయిన ఆకులు అలాంటివి ఉంటాయి కదా, బ్లాక్ కలర్లో అయిపోయినాయి, అవన్నీ కూడా తీసేసాను. నా దగ్గర కొన్ని ప్లాంట్సే ఉన్నాయి, సో ఫాస్ట్గానే ఫినిష్ చేసేసాను. అమెజాన్ నుంచి పార్సల్ వచ్చింది గైస్, లెట్స్ అన్బాక్స్. చాలా ఐటమ్స్ ఉన్నాయి. ఫస్ట్ గ్లౌస్ గైస్, కట్ చేద్దాం. జిమ్కి వెళ్తున్నాను కదా ఇప్పుడు, సో డంబెల్స్ అవి మోస్తుంటే ఇక్కడ అంతా రఫ్గా అయిపోతుంది, అందుకని చెప్పేసి గ్లౌజ్లు ఆర్డర్ చేశాను. ఆబ్వియస్లీ పింక్, దే లుక్ లైక్ దిస్, సో కూల్ కదా. నేను కొంచెం జిమ్ బట్టలు కూడా షాప్ చేసా గైస్, అవి కూడా ఆల్మోస్ట్ అన్ని పింక్లో ఉన్నాయి. సో దానికి మ్యాచ్ అవుతుందని చెప్పేసి పింక్. అండ్ నెక్స్ట్ వచ్చేసి వాషింగ్ మెషిన్ క్లీనింగ్ ట్యాబ్లెట్స్ గైస్. సో అయిపోయాయి అనమాట ఇవి, ఇట్స్ రీస్టాక్. అండ్ నెక్స్ట్ ఈస్ దిస్ ప్రోటీన్ స్ప్రెడ్. ఇది హ్యాజల్నట్ది, కొంచెం నటెల్లా ఉంటుంది కానీ చాలా బాగుంటుంది. ఒక స్పూన్లో ఆల్మోస్ట్ ఒక 6-7 grams ప్రోటీన్ అయితే వస్తుందన్నమాట. అండ్ పీనట్ బటర్, యూజువల్లీ నేను ఇది కాదు యూస్ చేసేది, యూజువల్లీ నేను ఇది యూస్ చేస్తాను, పిప్ అండ్ నట్ అని చెప్పేసి. ఇది బాగుంటుంది. ఇది వచ్చేసి చాలా క్లీన్ ఇంగ్రీడియంట్స్ అనమాట. ఇంగ్రీడియంట్స్లో లైక్ మనకు ఆయిల్ లేదు, ఏం లేదు, జస్ట్ పీనట్ బటర్, పీనట్స్ అని చెప్పేసి ఉంటుంది. ఇది అవుట్ ఆఫ్ స్టాక్ ఉందన్నమాట. మోస్ట్లీ నేను అమెజాన్లోనే ఆర్డర్ చేస్తాను. బయట స్టోర్స్లో కూడా ఇది అవైలబుల్ ఉంది, కొంచెం ఒక 2-3 pounds డిఫరెన్స్ ఉంటుంది. సో అమెజాన్లో ఏమైందంటే అది అవైలబుల్ లేదు, ఇది ఓన్లీ అమెజాన్ ఫ్రెష్లో అవైలబుల్ ఉందన్నమాట. కానీ ఫ్రెష్లో ఆర్డర్ చేయాలంటే మినిమం 60 pounds ఆర్డర్ ఉంటుంది, లేకపోతే డెలివరీ చార్జెస్ పడతాయి. సో నేను ఇంకా ఓకే ఇది ట్రై చేద్దామని చెప్పేసి ఇది ఆర్డర్ చేశాను. సో ఈ బల్క్ది ప్రోటీన్ పౌడర్ యూస్ చేసేవాళ్ళం, సర్లే ఇది కూడా బాగానే ఉంటుంది అని చెప్పేసి తీసుకున్నా. అది కూడా ఇంగ్రీడియంట్స్లో ఏం లేవన్నమాట, చాలా క్లీన్గా ఓన్లీ రోస్టెడ్ పీనట్స్ అని చెప్పేసి ఉంది. అండ్ కొన్ని సప్లిమెంట్స్ అయిపోతే అవి కూడా ఆర్డర్ చేసా. దిస్ ఈస్ ద లాస్ట్ ప్రోడక్ట్ గైస్. ఇది కూడా జిమ్ కోసమే, ఇలా బ్యాండ్స్ వస్తాయి కదా పుల్అప్ చేయడానికి, అండ్ చాలా విధాలుగా యూస్ చేసుకోవచ్చు ఇది. అండ్ ఇంట్లో నేను పుల్అప్ బార్ తీసుకునే ముందు అవి లైక్ వచ్చేసేది ఒక 1-2 weeks చేస్తే అని, కానీ ఇప్పటికీ ఒక 1 month అలా అయింది. నో, నా వెయిట్ నేను కూడా మోయలేకపోతున్నా, నాట్ ఈవెన్ ఒక 10 seconds కూడా నా వెయిట్ నేను మోయలేకపోతాను. అండ్ ఐ జస్ట్ రియలైజ్ నా హ్యాండ్స్ ఎంత వీక్ ఉన్నాయని చెప్పేసి. ఇంకా జిమ్లో కూడా నేను మోస్ట్లీ నా హ్యాండ్స్ మీద వర్క్ చేస్తున్నాను. సో నేను ఫస్ట్ నా హ్యాండ్స్ని స్ట్రాంగ్ చేసుకోవాలనుకుంటున్నాను. అండ్ ఇంతకుముందు నాకు ఊరికనే లైక్ ఈవెన్ కుక్ చేస్తాం కదా, కుక్ చేసినప్పుడు ఇప్పుడు హల్వా అలాంటి ఏమైనా చేసి చాలా పెయిన్ వచ్చేది, ఇక్కడ వరకు చాలా పెయిన్ అనమాట. ఒక రోల్లో రాసుకొని పడుకునేదాన్ని. కానీ జిమ్ స్టార్ట్ చేసి ఇప్పటికి ఆల్మోస్ట్ 3 months అలా అయింది. ఈ హ్యాండ్ పెయిన్ తగ్గిపోయింది. ఎంత పని చేసినా ఈ హ్యాండ్ పెయిన్ అసలు రావట్లేదు. అంటే ఐ మీన్ ఈ హ్యాండ్ ఎప్పుడు బాగానే ఉంటుంది, ఈ హ్యాండ్ ఏంటంటే కొంచెం స్ట్రెస్ అయినా పెయిన్ వచ్చేది, బట్ ఇప్పుడైతే ఆ పెయిన్ రావట్లేదు థ్యాంక్స్ టు జిమ్. ఇంకా కొంచెం స్ట్రాంగ్ అయితే బాగుంటుంది. ఏంటంటే మనం పుల్అప్కి యూస్ చేసుకోవచ్చు, లేదంటే ఇంట్లో హోమ్ వర్కౌట్స్ చేసినప్పుడు లైక్ మన కాళ్ళ కింద వేసుకొని ఇలా అనడానికి, లైక్ మోస్ట్లీ ఇది మన బాడీ వెయిట్తోనే చాలా ఎక్సర్సైజ్ చేసుకోవచ్చు వీటితో. 4 bands వచ్చాయన్నమాట. లైక్ ఫస్ట్ వచ్చేసి ఈ థిక్ది యూస్ చేస్తాము, ఇది కొంచెం వచ్చిన తర్వాత అలా అలా తగ్గుతూ వస్తుంది అనమాట, ప్రెజర్ తగ్గుతుంది. తర్వాత ఇంకొంచెం తిన్నగా ఉంటుంది, ఇది యూస్ చేస్తాం. తర్వాత ఇది, తర్వాత ఇంకా చాలా తిన్నది ఉన్నా లేనట్టే అనమాట. నేను ఒక బ్యాగ్ కూడా ఇచ్చారు. సో వాంట్ టు షో యూ దిస్ గైస్. నేను నిన్న ఫ్లయింగ్ టైగర్లో తీసుకున్నా, ఎంత ప్రెటీ ఉందో కదా. ఎస్పెషలీ ఈ సాసర్ చాలా బాగుంది, సూషి పెట్టుకొని తింటాను నేను దీంట్లో. So yeah, that's about the haul. So yeah, that's it for this video. Thank you so much for watching. Love you all. Bye bye.